ఈ జగనాసురు కథ అంతమైంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం దీపావళి వెలిగించి లేకపోతేనేమో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఖచ్చితంగా సంక్రాంతి అంటే ఎలా చేసుకుంటామంటే ఒక కొత్త పంట వచ్చినప్పుడు రైతులంతా సంబరాలు చేసుకుంటారు. అదేవిధంగా ఒక కొత్త కూటమి పాలన వచ్చింది, మనకి అద్భుతమైన పాలన అందిస్తున్నాం కూడా, కాబట్టి ఆ విధంగా సంబరాలు. అదేవిధంగా జగనాసురుడిది కథ అంతమైంది. నరకాసురుడు కదండి, ఒక జగనాసురుడు. ఈ జగనాసురు కథ అంతమైంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం దీపావళి వెలిగించి లేకపోతేనేమో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అయ్యో రాష్ట్రం అంతా చేస్తున్నారు సార్ ఈరోజు. ఖచ్చితంగా చేస్తున్నారు. ఎందుకంటే 2019-24 మధ్యన ఉన్నటువంటి ఆ పాలన, ఇటువంటి చీకటి పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మర్చిపోరు. ఈ రోజున అటువంటి దినాన్ని అంటే నేను అంటే భారతదేశ చరిత్రలో కదా, ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా కూడా ప్రజా తీర్పు వెలువడిన వెంటనే ఏ రాజకీయ పార్టీ వారని ఏం చేస్తారంటే ఓడిపోయిన తర్వాత ఒకసారి సమీక్ష చేసుకుంటారు, ప్రజా తీర్పును గౌరవిస్తారు. సరే మేము ఎంత మంచి పని చేసాం, లేకపోతే ఎంత అభివృద్ధి చేసాం, కానీ ప్రజలు మాకు ఈ తీర్పు ఇచ్చారు, సరే ప్రజా తీర్పుని గౌరవిస్తున్నాం, భవిష్యత్తులో తరపులు జరగకుండా చూసుకుంటామని ఒక సమీక్ష చేసుకుంటారు. లోపల లేకపోయినా బయటకు మాట చెప్తారు. అది ఎప్పుడు చెప్పలేకపోగా ఈ రోజున